అండి ఏంటి మళ్ళీ ఆకుకూరతో వచ్చానని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ తోటకూర తీసుకొచ్చేసానండి. ఈ తోటకూర పచ్చడి అయితే చేసేస్తున్నాను. సో ఇంకా తోటకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. కట్ చేసుకొని ఇంకా 4 టమాటాలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కారానికి తగినంత. చలో వచ్చేసేయండి. మరి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అలాగే పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేసేసుకుందామండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత తోటకూర అయితే వేసేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలండి. సో ఇంకా తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు, పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇలా టమాటా ఉడికిపోతే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. అందులో వెల్లుల్లి, ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా పోపు అయితే వేసేసుకుందామా. సో పచ్చడి అయితే సూపర్గా ఉంది. టేస్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఎలా ఉంది ఫనీ పచ్చడి? సూపర్గా ఉందా? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి.